నమస్తే అండి. ఈరోజు నేను మా పిన్ని మా అమ్మ కలిసి విజయవాడ వెళ్ళాము. ఎప్పుడు విజయవాడ వెళ్ళినా సరే ఉండి స్టేషన్కి వెళ్ళే ట్రైన్ ఎక్కేవాళ్ళం. ఈసారి అలా కుదరలేదు. పొద్దున్నే అయితే ఉండి స్టేషన్కి వెళ్ళేవాళ్ళం, కానీ ఈసారి మధ్యాహ్నం అయిపోయింది. అందుకని భీమవరం స్టేషన్కి వచ్చి ఎక్కాము. ట్రైన్ అయితే ఖాళీ లేదండి. అయినా సరే మేము కూర్చుంటాక బాగానే ప్లేసెస్ దొరికాయి. మా పిన్ని ఒక చోటన కూర్చుంది, మా అమ్మ ఒక చోటన కూర్చుంది. నేను మాత్రం పైకి వెళ్ళి కూర్చున్నాను. యూట్యూబ్లో నా ఫేస్ పెట్టడం ఇదే ఫస్ట్ టైం అండి. ఇంతకుముందు ఒకసారి వీడియో పెట్టాను, కానీ దాంట్లో నా ఫేస్ పూర్తిగా క్లియర్గా లేదు. అది అందుకే ధైర్యం చేసి పెట్టాను. కానీ ఇప్పుడైతే చాలా భయం వేసింది. కానీ అయినా పర్లేదులే, మా అమ్మ కొంచెం ఎంకరేజ్ చేయడంతో నేను నా ఫేస్ని పెట్టాను. విజయవాడకి సగం దూరం వచ్చాక కొంతమంది దిగిపోయారు. అప్పుడు వచ్చి మా అమ్మ ముందు వచ్చి మా పిన్ని కూర్చుంది. అయినా నేను ఒక్కదాన్నే కదా, శుభ్రంగా పడుకుని పోయాను. నేనైతే ఫోన్ కూడా యూజ్ చేయలేదు. ఫైనల్గా విజయవాడ వచ్చేసామండి. పావు గంట సేపు స్టేషన్కి వచ్చినా సరే రన్నింగ్లోనే ఉంది. అప్పటికే అందరూ క్యూ కట్టేసి నుంచున్న దిగిపోవడానికి. మేమైతే ట్రైన్ ఆగాకే ఇంకా దిగాము. దిగాక ఎక్కుతారు కదా, దిగాక ఎక్కేస్తారు కదండి. మా పిన్నికి అయితే ఓసిడి ప్రాబ్లం ఉందండి. అదే మహానుభావుడు మూవీలో హీరో ఉంటుంది కదా, అతి శుభ్రత, అదే మా పిన్నికి కూడా. బయటకు వచ్చినప్పుడు స్మెల్ కొంచెం తేడాగా వచ్చినా సరే వెన్న మూతికి ఏదో ఒకటి కట్టేసుకుంటుంది మా పిన్ని. మేము యాక్చువల్లీ విజయవాడకి వచ్చింది షాప్లో స్టాక్ కోసం అండి. మా పిన్ని కూడా నేను ఈ షాప్ పెడతానని అందని, దానికోసం ఇంకా ప్రత్యేకంగా వేరే షాపులు కూడా మేము తిరిగాము. మేము మా షాప్లో స్టాక్ని విజయవాడ నుంచే తెచ్చుకుంటాము. ఎప్పుడు విజయవాడ వెళ్ళినా సరే గుడికి కూడా వెళ్ళి దండం పెట్టుకునే వస్తాము. అలా వారానికి ఒకసారి మేము కంపల్సరీగా విజయవాడ వెళ్తామండి. నేను విజయవాడ రావాల్సిన అవసరం అయితే పెద్దగా లేదు. మా అమ్మ ఒక్కతే వెళ్ళి స్టాక్ తెచ్చేసుకుంటుంది. మా పిన్ని కూడా ఈసారి వచ్చింది కదా, నేనేమి రావాల్సిన అవసరం అయితే లేదు. కానీ నేను ఎందుకు వచ్చానంటే ఈసారి వీడియో తీసి పెట్టాలమ్మా కంపల్సరీగా అని చెప్పి నేను వచ్చాను. కానీ తీరా వచ్చి చూస్తే మా అమ్మ నాకు షాక్ ఇచ్చింది. గుడి లోపలికి ఫోన్లో ఏం పట్టుకెళ్ళలేదు. మనం స్టాక్ తీసుకునే షాప్ దగ్గర మన ఫోన్స్ బ్యాగ్స్ అక్కడ పెట్టేస్తే సరిపోతుంది అని చెప్పింది. గుడికి అయితే లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు తీసిన ఫొటోస్ వీడియోస్ ఉన్నాయండి, అయ్యే నేను ఈసారి పెట్టాను. ఇప్పుడైతే ఏం వీడియోస్ తీయలేదు గుడి దగ్గర, ఫోన్లు పట్టుకెళ్ళకపోవడం వల్ల. ఇప్పుడు నేను తీస్తున్న దారంతా కూడా మేము స్టాక్ తీసుకోవడానికి వెళ్ళే షాప్ దారేనండి ఇది. నేనైతే ఆ షాప్ అడ్రస్ మీకు చెప్పొచ్చు, కాకపోతే నేను ఎన్నిసార్లు వచ్చినా ఆ దారే నాకు గుర్తుండదు. ఇంకా అడ్రస్ నేను చెప్పలేను కదా స్టేషన్ నుంచి ఎలాగ వెళ్ళాలి అనేది. అందుకే నార్మల్గా వీడియో తీసి పెట్టేశాను. ఇక్కడైతే హోల్సేల్గా ఇచ్చే స్టాక్ కోసం చాలా షాపులు ఉంటాయండి. కాకపోతే మేము ఒక షాప్కి వెళ్తాము, ఎందుకంటే వాళ్ళ దగ్గర క్వాలిటీ బాగుంటుంది, అలాగే రేట్ కూడా కొంచెం తక్కువగా అనిపిస్తుంది. అందుకే వాళ్ళ దగ్గరికి వెళ్తాము. ఒకవేళ రేట్ ఎక్కువ చెప్పినా క్వాలిటీ బాగుంటుంది కాబట్టి మేము ఇంకా తీసేసుకుంటాం వాళ్ళ దగ్గరే. ఎండాకాలం కదండి, ప్రతి షాప్లోనూ వాటర్ టిన్స్ ఉన్నాయండి. ఎవరైనా వచ్చి వాటర్ తాగేలాగా లోపలికి వెళ్ళి చూడొచ్చు కావాలంటే. కాకపోతే ఏంటంటే మనం కొనుక్కోవడానికి వెళ్ళట్లేదు కదా, వెళ్ళి గుమ్మిని వీడియో తీసానంటే బాగోదని నేను వెళ్ళలేదు. వ్యాపారాలు చేసే వాళ్ళకి ఈ వన్ టౌన్ గురించి బాగా తెలుస్తుందండి. మా భీమవరంలో షాప్స్ ఉన్నాయి కదా, అక్కడ చాలామంది ఇక్కడికి వచ్చే పట్టుకెళ్తారు. అలాగే రాజమండ్రి, హైదరాబాద్ నుంచి కూడా కొంతమంది స్టాక్స్ని తెచ్చుకుంటారు. మేమైతే ఎక్కువగా ఈ విజయవాడకే వస్తాము. మా పిన్ని ఇక్కడ పెద్ద పెద్దగా రేకాయలు ఉన్నాయని అవి చూసి ఆగిపోయింది పాపం. కానీ మా అమ్మ ఏం కొనుక్కొని వద్దని చెప్పి లాక్కొచ్చేసింది. నేనేమో ఇక్కడ రంగురంగుల టెడ్డీ బేర్లను చూసి ఆగిపోయాను. నాకు ఈ టెడ్డీ బేర్స్ అంటే చాలా ఇష్టం అండి. మీలో కూడా చాలామందికి ఇష్టం ఉంటాయి కదా. మా ఇంట్లో టెడ్డీ బేర్ ఉంది, దానికి పోటీగా ఏది పట్టుకెళ్ళడం ఇష్టం లేక నేను పెద్దగా ఇంకేం కొనట్లేదు. ఫైనల్గా మేమైతే స్టాక్ తీసుకునే షాప్కి అయితే మేము వచ్చేసామండి. మీకు ఈ షాప్ యొక్క ఫోన్ నెంబర్ కావాలంటే కామెంట్ చేసి చెప్పండి, అడ్రస్ వాళ్ళే చెప్తారు మీకు. నేను ఈ లాస్ట్ టైం విజయవాడకి వచ్చానన్నాను కదండి, మీకు తెలిసే ఉంటుంది కదా, విజయవాడకి వరదలు వచ్చినప్పుడు వన్ టౌన్ అంతా మునిగిపోయింది. ఆ తర్వాత మేము ఇక్కడికి వచ్చాము. అప్పుడు నాకు పెద్దగా క్లారిటీ లేదు వీడియో ఎలా తీసి పెట్టాలి అనేది. నేను అప్పుడు ఏదో తీసుకున్నాను అంతే. ఈసారి వీడియో తీస్తాం కదా అని ధీమాలో ఉన్నాను, కానీ మా అమ్మ అయితే వద్దని చెప్పింది. ఎందుకంటే ఫోన్ లోపలికి పట్టుకెళ్ళవట్లేదని. కానీ కొంతమంది చూస్తే ఫొటోస్ తీసుకుంటాకే లోపలికి ఫోన్లు పట్టుకొస్తున్నారు. మరి వాళ్ళని ఏమి అడగట్లేదు, ఏంటో నాకు తెలియదు. మరి ఇంతకీ మీకు ఎవరికైనా విజయవాడ దుర్గమ్మ ఎలా వెలిసిందో కదేంటో మీకు ఎవరికైనా తెలుసండి? నేనైతే తెలుసుకోవడానికి గూగుల్లో సెర్చ్ చేశాను. నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్తాను.
కృతయుగానికి పూర్వం కిలుడు అనే యక్షకుడు అమ్మవారి గురించి ఘోరమైన తపస్సు చేశాడు. అమ్మవారు అతని తపస్సుకు మెచ్చి ప్రత్యక్షం అవ్వగా, అమ్మ నువ్వు ఎప్పుడూ నా హృదయ స్థానంలో నిలిచి ఉండాలి అని కీలుడు వరం కోరుకున్నాడు. అప్పుడు అమ్మవారు అతనికి ఒక వరం ఇచ్చింది. నువ్వు ఇక్కడ ఒక పర్వతంగా నిలబడి కృతయుగంలో రాక్షస సంహారం ముగించిన తర్వాత నేను నీపై శాశ్వతంగా కొలువై ఉంటాను అని మాటిచ్చింది. అలా కీలుడు కీలాద్రి పర్వతంగా మారి అమ్మవారి కోసం ఎదురుచూశాడు. ఆ తరువాత మహిషాసురుడి సంహరించిన అనంతరం అమ్మవారు 8 చేతులతో ఆయుధాలు ధరించి కొండపై వెలిసింది. ఇంద్రుడితో సహా 3,000,000 దేవతలు ఆ పర్వతం పైకి వచ్చి అమ్మవారిని పూజించడం జరిగింది. అందుకే ఈ కొండకి ఇంద్రకీలాద్రి అనే పేరు వచ్చింది. అమ్మవారు బంగారు కాంతులతో మెరిసిపోవడం వల్ల దీనిని కనకాచలం అని కూడా పిలుస్తారు. అర్జునుడు మహాదేవులకి తపస్సు చేస్తారు కండి ఒక అస్త్రం కోసం. అది ఈ కొండపైనే చేశారంట తపస్సు. మీకు ఈ కథ ఎలాగ అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నేను విజయవాడ వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం అండి ఇలాంటి ట్రైన్ చూడడం. నేను డబుల్ టెక్ బస్ చూశాను కానీ ఇలాంటి ట్రైన్లు అయితే ఎప్పుడు చూడలేదు. మా మావయ్య చెప్తే ఇలాంటి ట్రైన్లు నేను చాలాసార్లు చూశాను అంటున్నాడు. నేను చెప్పాను కదా వరదలు వచ్చిన తర్వాత మేము విజయవాడకి వెళ్ళామండి. ఇప్పటికి చాలా రోజులు అయింది కదా, అందుకే ఏ ఊరి నుంచి ఏ ఊరు వెళ్తుందో కూడా నాకు గుర్తులేదు. ఈ ట్రైన్ అప్పుడు చదివాను కానీ అప్పుడైతే నేను మా అమ్మాయి వెళ్ళాము. నాకు లోపలికి వెళ్ళి వీడియో తీయడానికి భయం వేసింది, కానీ మా అమ్మాయి ఎల్లు పర్లేదు ఏం కాదు అంది. ఒకవేళ వెళ్ళిందా ట్రైన్ ఎక్కడ కదులుతుందేమో అని భయం వేసింది. కానీ ఏంటంటే ట్రైన్ అక్కడ ఆపేసి క్లీన్ చేస్తున్నారు మొత్తాన్ని. ఇంకా సరేలే అని ఇంకా ధైర్యం చేసి లోపలికి వెళ్ళానండి వీడియో తీయడానికి. నేనైతే ఒక్కదాన్ని వెళ్ళాను. మా అమ్మ రమ్మంటే మా అమ్మ రానంది. ఇంక సరే అని వెళ్ళానా. లోపల ఏమో ఒక వ్యక్తి ఏమో క్లీన్ చేస్తున్నారు అక్కడ. నేనేమో ఆయన పట్టించుకోకుండా ఇంక వెళ్ళాను. ఏమైనా అంటారేమో అనుకున్నా, కానీ ఏమీ అనలేదు. వీడియో తీసుకొని చేశాను. ఇక్కడైతే కొంచెం లగ్జరీగానే ఉంది. అదే బస్సులో సీట్లు వెళ్ళకుంటే వరుసగా అలా ఉన్నాయండి. అలాగే ఫ్యామిలీ కూడా 4 కూర్చుని భోంచేసేలా కూడా సెట్ చేశారు ఇక్కడ. మీకు ఏమైనా ఈ ట్రైన్ గురించి తెలిస్తే చెప్పండి. నాకైతే ఈ ట్రైన్ చాలా బాగా నచ్చిందండి. ఒకసారి నేను దీంట్లో ట్రావెల్ చేయాలి. నేను ఇక్కడికి వచ్చినప్పుడు లాస్ట్ టైం నేను టామ్ అండ్ జెర్రీ కిచెన్స్ కొనుక్కున్నానండి. నాకు ఈ టామ్ అండ్ జెర్రీ కిచెన్స్ అంటే చాలా ఇష్టం. నార్మల్ చిన్నప్పుడు కార్టూన్ మూవీస్ చూసేవాళ్ళం కదా, అప్పుడు నా ఫేవరెట్ టామ్ అండ్ జెర్రీ కార్టూన్ అంటే. సారీ అండి, ఎన్ఎస్పి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అని చెప్పలేదు, నేను ఈ లాస్ట్లో చెప్తున్నా. మేమైతే ఇంకా విజయవాడ వచ్చిన పని అయితే అయిపోయిందండి. మాకు కావాల్సిన సరుకులు ఎలా తీసేసుకున్నాము. ఇంకా మేము బయలుదేరడానికి రైల్వే స్టేషన్కి వచ్చాము. తీరా చూస్తే ఫోన్లో ఏమో మేము ఎక్కాల్సిన ట్రైన్ ఏమో ప్లాట్ఫారం 2 అని చూపిస్తుంది. మాకేమో అనౌన్స్మెంట్లో ఏమో ప్లాట్ఫారం 3 అని చెప్తున్నారు. లాస్ట్ మినిట్లో మా ఫోన్లో మాకు ప్లాట్ఫారం 3 అని మార్చేశారు. సర్లే అనుకున్నాం. తీరా చూస్తే గంట డిలే అవుతుంది మాకు ఈ ట్రైన్ ఎక్కిన తర్వాత చూస్తే కింద అంతా నీళ్ళేనండి. వర్షం వచ్చిందంట, ఆ నీళ్ళు అలాగ వచ్చేసాయని చెప్పారు. సర్లే అనుకుంటే కింద ఏడ్చనగుళ్ళు తొక్కులు ఉంటాయి కదా, అవి తినేసి అలాగే పడేశారు. నాటను కూడా కష్టంగా ఉంది. ఇంకేం చేస్తాం, అలాగే కూర్చున్నాం. కాకపోతే ఏంటంటే ట్రైన్ అంతా చాలా ఖాళీగా ఉంది. మాకు అది బాగా నచ్చింది. ఎవరికి నచ్చిన ప్లేస్లో అది కూర్చున్నాం. కింద మొత్తం వాటరే కదండి, నేను చూసుకోకుండా అడిగేసాను. ఆ నీళ్ళు కాస్త నా ఎదురుకున్న ఒక అన్ని కాల్ మీద చిందాయి. నాకు కొంచెం భయం వేసింది ఏమని అంటాడేమో అని, కానీ ఏమనలేదు పాపం, కామ్గా కూర్చున్నాడు. నేనైతే కిటికీ పక్కన కూర్చుని ఒకసారైనా ఈ లైట్లు అందంగా కనిపిస్తాయా లేవా అని వీడియో తీస్తూనే ఉన్నాను. నాకైతే ఇది ఇప్పుడు తీసిన వీడియో అయితే బాగా నచ్చింది. మా పిన్నేమో ఇప్పుడు నిద్రపోయింది. మా అమ్మ ఏమో శుభ్రంగా సెల్ చూసుకుంటుంది. నేను ఇలా వీడియో తీసుకుంటూ ఎడిట్ చేసుకుంటూ ఉన్నాను. ఇంతలో ఉండి వచ్చేసాము. బాగానే మా అన్నయ్యకి ఫోన్ చేసి ఉండి వచ్చేసామన్నయ్య రారా అంటే, నేను స్నానం చేసి వస్తానని చెప్పి 1 గంట మమ్మల్ని స్టేషన్లోనే వెయిట్ చేయించాడు. పూణేలో అయినా అలాగే వెయిట్ చేసాం. పాపం మా అన్నయ్య నిన్న వర్క్ ఎక్కువగా ఉందంట, బాగా అలసిపోయాడు. మీరు ఇంతవరకు మా వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా. మా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వెళ్దామండి.